హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ మధ్య కట్ ఆఫ్ గురించి చాలా డిస్కషన్ ఎక్కువగా నడుస్తుంది. ఏమంటున్నారంటే 200+ లేదా 220 మధ్యలో వచ్చిన క్యాండిడేట్స్ మనకి ఒక 40 to 45 వరకు ఉంటారని తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఎక్కువగా 178 నుంచి 200 మధ్య, అంటే సుమారుగా ఒక 22% మనకి ఎక్కువ మంది, అంటే 60% దాకా ఉత్తీర్ణత సాధించినట్టు తెలుస్తుంది. మరి ముఖ్యంగా పేపర్ 1కి వచ్చేసరికి ఏపీ హిస్టరీ అండ్ ఏపీ అండ్ ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ, ఇవన్నీ పేపర్ 1లోకి వస్తాయి, మీకు తెలుసు. సో దాని వరకు వచ్చేసరికి స్కోరింగ్ అందరూ బాగానే చేసినట్టు తెలుస్తోంది. 50 నుంచి 60 మార్క్స్ మధ్యలో వస్తాయని క్వాలిఫైడ్ అభ్యర్థులు తమ ప్రిలిమినరీకి ఆధారంగా చెప్పడం జరుగుతోంది. మరి అదేవిధంగా సెకండ్ పేపర్కి వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దీని వరకు చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో 45 to 50 వరకు స్కోర్ చేశామని చెప్తున్నారు కొంతమంది బాగా ఆన్సర్ చేసిన విద్యార్థులు. అదేవిధంగా మరి ఇండియన్ ఎకానమీ అనేది ఎక్కువగా అసెర్షన్ అండ్ అనలిటికల్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఇచ్చారు. అంటే ట్రెడిషనల్ వేలో డైరెక్ట్ ఆన్సర్స్ కాకుండా కొంచెం ట్రిక్కీగా ఇచ్చారని చెప్పడం జరుగుతుంది. దానిలో బాగా చదివి ఎప్పటి నుంచో అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా, అంటే 2016, 2018 గ్రూప్ 2లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళు కూడా, అంటే అదే పనిగా నిరంతరంగా గ్రూప్ 2 సాధించాలి అని చదువుతున్న అభ్యర్థులు కూడా సుమారుగా మ్యాక్సిమం 35-40 మార్క్స్ వరకు మాత్రమే మేము నెగిటివ్ మార్కింగ్ లేకుండా, నెగిటివ్ మార్కులు పోను, అంటే పాజిటివ్గా గ్యారంటీగా మార్క్స్ వచ్చే ఆన్సర్స్ 35 to 40 మధ్య ఉంటాయని చెప్పడం జరుగుతుంది. మరి ఇలా చూసుకుంటే ఓవరాల్గా 200 మార్క్స్ రావడం చాలా నిరంతరంగా శ్రమిస్తూ సంవత్సరాల కొద్దీ ఏ పార్ట్ టైం జాబ్స్ చేస్తూనో, లేదంటే ఆల్రెడీ గ్రూప్ 2లో నాన్ ఎగ్జిక్యూటివ్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ చేస్తూనో కష్టపడుతున్న అభ్యర్థులకు మాత్రమే మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఇప్పుడు అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ విధంగా చూసుకుంటే ఆల్రెడీ 200 నుంచి 220 మధ్య ఉన్న అభ్యర్థులందరూ కూడా ఇలాంటి వెటరన్స్, అంటే ఎప్పటి నుంచో కృషి చేస్తున్న వాళ్ళు అయి ఉంటారు. ఇలాంటి వెటరన్స్ అనేవాళ్ళు ఆల్రెడీ ఎక్కువగా సర్వీస్లో ఉంటారు, లేదా ఎక్కువగా అనుభవంతో అయినా ఉన్నవాళ్ళు అయి ఉంటారు. వాళ్ళందరూ కూడా మనకి కింద, అంటే బెటర్ పోస్ట్, క్రీమ్ ఆఫ్ ద పోస్ట్కి వెళ్తారు. లైక్ తహసీల్దార్ కానీ, లేదంటే మున్సిపల్ కమిషనర్ కానీ, అట్లాంటి పోస్టులకి వెళ్తారు వాళ్ళు. అండ్ దే డోంట్ కంపీట్ ఫర్ ద లోయర్ క్యాడర్ పోస్ట్ లైక్ ఈఓఆర్డి కానీ, సబ్ రిజిస్ట్రార్ కానీ, లేకపోతే సబ్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ కానీ, అట్లాంటి వాళ్ళకి వాళ్ళు ట్రై చేయరు అలాంటి పోస్టులకి. సో వాళ్ళు మనకి పోటీ అవుతారని చెప్పి మనం భయపడక్కర్లేదు. సో మిగిలిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ 178, 200 మధ్యలో ఉన్న వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఓసీబీసీలు కూడా ఎక్కువగా మనకి ఫస్ట్ 200 to 220 మార్క్స్ మధ్యలో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మిగిలిన ఈ 60%, 178 నుంచి 200 మార్క్స్ మధ్యలో ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా ఓసీస్ బీసీస్లోనే కాంపిటీషన్ ఉంది. కాబట్టి మనం కొంచెం థింక్ చేయాలి. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా బాగా ట్రై చేస్తున్నట్టుగా తెలిసింది, ఎగ్జిక్యూటివ్ స్ట్రీమ్ లైన్లోకి రావాలని చెప్పి. అంటే దే వాంట్ టు ఫోకస్ ఇన్ లైమ్ లైట్. సో దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్
ఎగ్జిక్యూటివ్ పోస్ట్. సో అట్లాంటి వాళ్ళ నుంచి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. మరి ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఎల్లుండి మనకి ఏప్రిల్ 3న మళ్ళీ కౌంటర్ అఫిడవిట్ మీద ఆ రోజు అడ్వకేట్ జనరల్ కానీ ఆయనకి వేరే కేసుల్లో కుదరని పక్షంలో అసిస్టెంట్ ఆడిటర్ జనరల్ ఏఏజీ గారు కానీ వచ్చి ఆ రోజు హియరింగ్కి వచ్చి 3వ తారీఖున మరి తమ ఆర్గ్యుమెంట్స్ ఆ రోజు వినే అవకాశం ఉంటే వినిపించడం జరుగుతుంది. లేదంటే కొంత సమయమైనా మాకు సమయం కావాలి హియరింగ్లో మా ఆర్గ్యుమెంట్ వినిపించడానికి అని కోరే అవకాశమైనా ఉంది. దయచేసి అభ్యర్థులు ఎక్కువగా ఆశ పెట్టుకోవద్దు. ఎందుకంటే న్యాయ పోరాటం అనేదానికి చాలా సహనం కావాలి. ఇలా సహనం అనేది ఎందుకంటున్నానంటే ఇట్ మే టేక్ 6 months or 3 months. Sometimes it can be winded up within 1 or 2 months also. It depends on the time it reaches to the bench or it reaches to the single judge, whatever. అంటే మీరు ఆ రోజు మనకి ఉన్న టైం బట్టి ముందు కానీ తర్వాత కానీ ఉన్న కేసులు బట్టి కానీ మనది బెంచ్ మీద ఏ టైంలో వెళ్ళింది, అప్పుడు జడ్జి గారు వినే మోడ్లో ఉన్నారా, ఆడిటర్ జనరల్ గారు ఎలా ఉన్నారు, ఇది కౌంటర్ అఫిడవిట్ అనేది 70 పేజీలు 2005వ సంవత్సరం నుంచి ఉన్న జీవోలన్నీ కూడా మరి జిఏడి వాళ్ళు ఫైల్ చేసినట్టు తెలిసింది కౌంటర్ అఫిడవిట్గా. అంటే పాయింట్ వైజ్గా వాళ్ళది కౌంటర్ అఫిడవిట్ ఇవ్వాల్సిన క్రమంలో వాళ్ళు ఇలాగా మరి జీవోస్ అన్ని పొందుపరచడం జరిగింది. ఇది ఎంతవరకు జడ్జి గారు ఫాస్ట్గా మరి చదివి ఆయనకున్న అనేక కేసుల్లో మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కేసు ఒక్కటే కాదు కదా, రోస్టర్ పాయింట్స్ ఒకటి కేసు కాదు కదా, జడ్జి గారికి చాలా కేసెస్ ఉంటాయి. అవన్నీ చదివి అర్థం చేసుకొని ఆయన మరి ఆర్గ్యుమెంట్స్ కూడా వినేదానికి ఆయన ప్రిపేర్ అవ్వాలి. ఏ ఆడిటర్ జనరల్ గారు ఏమని వాదిస్తారు, మరి ఈ పిటిషనర్ తరపున అడ్వకేట్స్ ఎలా వాదిస్తారు, అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దేనికైనా కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన, కర్మను చేయటి అందే నీకు అధికారం కలదు కానీ దాని ఫలితం పైన లేదు అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన విధంగా మనందరం కూడా మన డ్యూటీ మనం చేసాం. రిజల్ట్ కోసం వెయిట్ చేసి చూడడమే. అది ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైమ్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫేట్, దట్ ఈస్ గాడ్, and it depends upon the luck. Wish you all the success, best of luck. Bye, take care, good night. Keep watching my channel and subscribe my channel. Bye.